అయ్యా ఏం జరిగిందో తెలుసా? అమర్నాథ్ యాత్రలో ఒక బస్ ప్రమాదంలో పడిపోవడం కాబోయినప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమై వారి ప్రాణాలు రక్షించారు. ఇది విన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. శరీరం మోడు పట్టింది. ఎలా మహాదేవుడు ప్రత్యక్షమై వారి ప్రాణాలు కాపాడాడో ఈ సంఘటన ఏంటో తెలుసుకోవాలంటే మీకు నమ్మకం కూడా రావడం కష్టమవుతుంది. ఇది విన్న ప్రతి ఒక్కరి నోరు మూతపడిపోతుంది. ముఖ్యంగా దేవుడు లేరని అనుకునే వాళ్ళు ఈ సంఘటనతో మహాదేవుడు ఉన్నాడనే నిజం అర్థమవుతుంది. మనం ఎప్పుడూ కూడా సృష్టి రక్షణలో ఉన్నాడని, తన భక్తులను కాపాడతాడని ఈ సంఘటన నిరూపిస్తుంది. ప్రతి ఒక్క యాత్రికుడికి ఎప్పటికప్పుడు కష్టం వస్తే మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇలాంటి సంఘటనలు మనకు చాలా బలాన్ని ఇస్తాయి. ఇప్పుడే మనం ఒక అద్భుతమైన కథ చెప్తాం. మొదటగా మీరందరూ జై భోలేనాథ్ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా రాజస్థాన్లోని ఉదయ్పూర్ నుంచి మొదలవుతుంది. రాఘవ్, మేనక అనే దంపతులు శివుడి పెద్ద భక్తులు. వారు 12 జ్యోతిర్లింగాల సందర్శనం పూర్తిగా చేసి ఏటా శివ మహాపురాణం నిర్వహించేవారు. వారికొక్కటే కోరిక మిగిలింది. అది అమర్నాథ్ యాత్ర చేయడం. 2023లో వారిద్దరూ టైం కేటాయించి యాత్రకు సిద్ధమయ్యారు. మొదట వారిద్దరూ ట్రైన్లో జైపూర్ నుంచి శ్రీనగర్కి చేరుకొని తర్వాత బస్ ద్వారా పెహల్గాం వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఆ రోడ్డు చాలా ప్రమాదకరం. కురుస్తున్న వర్షం కూడా సమస్య. ఈ అనుభవం లేకుండా ఆ మార్గం దాటడం చాలా కష్టం. వారికి బస్సులో ప్రయాణం చేయడం తప్పు నిర్ణయం అని తెలియదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే వినండి. బస్ ప్రమాదానికి దగ్గర పడినప్పుడు అందరూ భయంతో ఉంటారు. అయితే మహాదేవుని పట్ల అచంచల నమ్మకంతో వారు బతికే ఆశలు వదులుకోలేదు. బస్సు కాస్త తప్పిపోతుంది. కేవలం అర్ధ రోడ్డు మీద ఇంకో భాగం లోయలో ఉండడం చాలా భయంకరమైన దృశ్యం. అప్పుడే మహాదేవుని చమత్కారంతో ఒక క్రేన్ ప్రత్యక్షమైంది. ఆ క్రేన్ ఎలా అక్కడికి వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. కానీ అది ప్రత్యక్షమై బస్సును రక్షించింది. అందరూ రాఘవ్, మేనకతో కలిసి మహాదేవుని కీర్తించారు. ఈ సంఘటన విని మీకు ఖచ్చితంగా మహాదేవుడి పట్ల గాఢమైన నమ్మకం కలుగుతుంది. ఇలాంటి సంఘటనలు మనలో ఆధ్యాత్మికతను పెంచుతాయి. మరి మీరు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి.